చెప్పండి ప్రమీల గారు, ఎందుకు ఉచిత బస్సు అనేది మీరు గవర్నమెంట్ నష్టం వస్తుంది, నష్టం వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎన్నన్నా కడతారు అనేది మా అభిప్రాయం. అది ఓకే, కట్టద్దు అంటారు? పెట్టొద్దు అంటాం. లేని వాళ్ళకి పెట్టండి పోని. ఎందుకంటే చదువుకునే కాలేజీ పిల్లలకంటే ముసలా ముచ్చుకోళ్ళకి పెట్టిన అందం, కానీ అందరికీ ఉచితం అంటే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? అది కరెక్ట్ కాదనేది మీ అభిప్రాయం. అది ఎలా ఉంది గవర్నమెంట్, ఎలా పనిచేస్తుంది అంటే ఓవరాల్గా? ఇప్పుడు ప్రస్తుతం డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పుకొస్తున్నారు. అంటే డబ్బులు లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇబ్బందులు పడుతుందా? ఇబ్బంది పడతారు, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకని అప్పులు పాలు అయ్యారు కనుక. అది ప్రభుత్వం వల్ల. అది నవరత్నాల వల్ల ప్రజలకు బాగుపడలేదు. ఎందుకు బాగుపడి అందరికీ ఇచ్చాడు, సుఖం ఏముంది? ఉండవాళ్ళకి ఇచ్చాడు, లేని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అన్యాయంగా అమ్మఒడి అనేది తీసేశాడు, గోరుముద్దలు అనేది తీసేశాడు. అది నష్టమే కదా. అది ఇటు తప్పు ఉంది, అటు తప్పు ఉంది, కానీ ఇవి తీయకూడదు. ఆ ఉండాయే ఒప్పందాలు అయితే ఏమి ఉండేది కాదు. అది మా కోరిక. ఏం చెప్తాం, బస్సులు వద్దని అంటున్నాం. బస్సులు వద్దని చెప్పండి, ఎవరికి చెప్తారు బస్సులు వద్దని? చంద్రబాబు నాయుడు గారికి. అందులో చూసి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి వద్దని అంటారు. వద్దని. ఇంకా లేని వాళ్ళని పైకి తీయమనండి. అది అభివృద్ధి చేయమంటారు. కొత్త రోడ్లని మంచి చెడ్డ అన్నీ వేస్తే పేరు వస్తుంది. నేను జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగిని. నాకు ఉద్యోగం వచ్చింది గత హయాంలో, చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. గ్రంథాలయం అనే అంశాన్ని పక్కన పెడితే ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో కానివ్వండి, గ్రంథాలయంలో ఎలాంటి చేర్పులు మార్పులు చేయాలి, ఇంకా గ్రంథాలయాలని అభివృద్ధి చేయాలంటే మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి? ఇవి ప్రభుత్వానికి ఎలాగ మీరు తెలియజేసే ప్రయత్నం చేస్తారు? గ్రంథాలయాలకు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిందా లేకపోతే పెరిగిందా అంటే మీరేం చెప్పుకోవాలి? గత ప్రభుత్వ హయాంలో ఎవరు జెండా ఎత్తి జై కొడితే వారు విద్యావంతుల అవిద్యుల అని ఆలోచించకుండా మా గ్రంథాలయ సంస్థకి నామినేటెడ్ చైర్మన్ పదవి అంటగట్టారు. వారి వల్ల గ్రంథాలయాలు సొంతాలయాలు అయ్యి నిరకసంగా మారినాయి. ఒక విద్యావేత్తగా, విద్యను ప్రోత్సహించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రావడానికి మేము సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఆయనకి విద్య యొక్క విలువ తెలుసు. విద్యను ప్రోత్సహించే వ్యక్తి, విద్య విలువ తెలిసిన వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి నేను ఇప్పుడు ఆనందంగా తెలియజేసుకుంటున్నాను. గతంలో చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎలా పనిచేశారు? ఆమె హయాంలో కానివ్వండి, గత ప్రభుత్వ హయాంలో కానివ్వండి, గ్రంథాలయంలో ఏమన్నా మౌలిక వసతుల కల్పన కానివ్వండి, గ్రంథాలయాల అభివృద్ధికి కానివ్వండి, ఏమైనా గత ప్రభుత్వం ఏమైనా కృషి చేసిందంటే మీరేం చెప్పారు? ఆవిడ కృషి చేశారు. ఒక్కో చోట అద్దె భవనాల్లో ఉన్న గ్రంథాలయాల్ని సొంత భవనాలుగా మారుస్తాకి ఆవిడ చేతనైనంత వరకు కొంత కృషి చేశారు. అయితే ఆవిడ అవిద్యురాలు అవుతాం వల్ల ఆవిడ యొక్క సంకల్పం పూర్తిగా నెరవేరకుండానే ఆవిడ యొక్క పదవీ కాలం ముగియటం, ఆవిడ ఇంటికి వెళ్ళటం జరిగింది. దీనిలో ఆవిడని తప్పంటలేదు, ఆవిడ బాగానే ప్రోత్సహించారు గ్రంథాలయాల్ని. కాకపోతే ఆవిడ దగ్గర ఉన్న ఒకే ఒక నిరంకుశత్వం ఏంటంటే అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి జెండా పట్టు అనే ధోరణిలో సాగారు. దాన్ని మేమందరం సహించాం. ఎందుకంటే ఒక పై అధికారిగా వారు ఏదంటే అది మేము చేయాలి కాబట్టి మేము ఆవిడ పద్ధతిని కొంతవరకు గౌరవించాం. కేవలం ఆవిడ పదవికి గౌరవించామే తప్ప ఆవిడ మాట తిరిగి గౌరవం వల్ల. ఎలా నడుస్తుంది ప్రస్తుత గవర్నమెంట్ విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు కూడా, అయితే మన అందరికీ తెలిసింది భారతదేశంలో పంచరామాలు ఉన్నాయి. అలాగే హామీలు అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట ఇచ్చారు ప్రజలకి. అవి చేద్దామని ఆయనకు ఉంది ఉద్దేశం. బట్ ఆయన చేయలేరు. ఎందుకని చెప్పనా, గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇప్పుడు ఆయన కట్టాలి వడ్డీ. దానితో గత ప్రభుత్వం తిన్నది గడ్డని తెలుసుకుని ఆయన హామీలు చేయకపోయినా ఆయన నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. ఇప్పుడు ఆయన ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారు. ఎందుకంటే ఉచిత విద్యా కానుక ఇవన్నీ
మొదట తెచ్చిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహిస్తాకి ఆడపిల్లలకు విద్యా కానుక పెట్టిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన హామీలు ఆయన తీసేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గత ప్రభుత్వం తిన్న గడ్డికి కట్టలేక వడ్డీ, గత ప్రభుత్వం తిన్న గడ్డి దానికి ఈయన కడుతున్నాడు వడ్డీ, దాంతో విరిగింది ప్రజల నడ్డి.